శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావంబర వీధి విస్తృత విహారి నను కృపజూడు భారతి. జగజ్జని అనేటువంటి భారత మాతృభూమికి పాదాభివందనం చేస్తూ ఉపస్థితులైనటువంటి మాతృమూర్తుల యొక్క శ్రీచరణములకు వేదికను అలంకరించినటువంటి విద్యావేత్తలకి సమాజ కళ్యాణాన్ని కాంక్షించేటటువంటి మహానుభావులందరి పాదములకు నమస్కరిస్తూ ఈ చిన్నారి విద్యార్థుల్ని వాగ్దేవి కటాక్షించాలని అభిలషిస్తూ పురం ప్రముఖులందరికీ పాత్రికేయులందరికీ పదే పదే నమస్కరిస్తూ ప్రధాన వక్తగా రావడం అంత సులభం కాదేమో అనిపించింది. చక్కగా చదువుకున్న వాళ్ళ మధ్యలో ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళ మధ్యలో ఏదో పొలం పనులు చేసుకొని 3-4 సంవత్సరాలు చెట్ల కింద చదివినటువంటి నాబోటి వాడిని వీళ్ళు ప్రధాన వక్తగా ఎందుకు ఎన్నిక చేసినారో ఆ దేవునికే ఎరక. అయితే ఈ గ్రామము రామాయణంపేట. రామో విగ్రహవాన్ ధర్మ అని ఆదికవి అయినటువంటి వాల్మీకి మారుచుడితో చెప్పించినాడు ఈ మాటను. అలాంటి సుకృతమైనటువంటి ఈ గ్రామవాసం కలిగినటువంటి మీ అందరి పాదములకు నమస్కరిస్తూ ఈనాడు శుభేచ్ఛ జ్ఞాన భూమికల్లో జ్ఞానాన్ని ఆర్జించేవాడు మొట్టమొదటి మెట్టు శుభేచ్ఛ అంటే సత్సంకల్పము. కృష్ణారెడ్డి గారు ఒక సత్సంకల్పాన్ని చేసినాడు. ఈ సత్సంకల్పం యొక్క ఫలస్వరూపమే ఈ విద్యార్థులు. మేము అక్కడక్కడ సుమారు 40 సంవత్సరాలు ప్రచారం చేస్తుంటాం. నాకు మిగిలింది ఒక్క పిల్లలే మిగిలినారు. మిగతా వాళ్ళంతా మన స్వాధీనంలో ఉండరు, అవకాశానికి వస్తారు, అవసరమైతే వెళ్ళిపోతారు. ఏమైనా చిన్నతనములో ఉండేటటువంటి నాటుకున్నటువంటి విద్య మధ్యన వయస్సు వచ్చిన తర్వాత మర్చిపోయినా చివరికి మిగులుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానాన్ని గురించి మాట్లాడితే కీర్తిశేషులు ఉన్నత విద్యాశాఖ మంత్రి గారు ఉన్నప్పుడు ఆయన సమక్షంలో మాట్లాడితే ఇటువంటి విద్య మాకు వద్దు అని మేము ఒక ఉద్యమం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అన్నాను నేను. మన విద్య పంచాక్షరీయ మంత్రం చేత ఆరంభం చేసి ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. ఈ 4 చతుర్విధ పురుషార్థాలు. ఇమ్ముగ చదువని నోరును, అమ్మాయని పిలచి అన్నమడిగని నోరును, తమ్ముల విలువని నోరును, కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర సుమతి అని 6 సంవత్సరాల పిల్లవాడికి ఈ నీతి చెప్పినది మన విద్యాశాస్త్రం. ఆ సుమతి శతకములో 6 సంవత్సరాల పిల్లవాడికి ఆర్థికాభివృద్ధి ఎట్లా ఉండాలి, ఎక్కడ నివాసం ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎంత చక్కని నీతులు చెప్పితే ఇప్పుడు ఏ ఫార్ యాస్, డి ఫార్ డాక్, ఎం ఫార్ మంకీ, డి ఫార్ డంకీ ఏమేమి నేర్చుతున్నారో దేవుడికి. నాకు భాషా వైరుధ్యం లేదు, 100 భాషలు నేర్వండి, కానీ సంస్కృతి సంస్కారం ఏది శీలము. పూజ్యులు డాక్టర్ జీ గారు ఆలోచించినటువంటి విధానం ఏంటంటే శీలము కలిగినటువంటి వాడు రాజకీయ నాయకుడైనా, వ్యాపారవేత్త అయినా, లేదా సన్యాసం తీసుకున్నటువంటి సన్యాసి అయినా ఈ శీలము కలిగిన వాడే బాగుపడతాడు. ఈ శీలము లేనటువంటి స్థితి ఎక్కడ ఉన్నా, శీలం అంటే ఏమిటి? నేను స్నానం చేసినా నన్ను ముట్టుకోకు అంటున్నారు చాలామంది. శీలం అంటే సకల భూతములు తన వలెను, పరస్త్రీలు తల్లుల వలెను, పరద్రవ్యము మట్టి పిల్ల వలెను, ఈ 3 ఉన్నవాడు శీలవంతుడు. కానీ ఏ విధంగా ఏ నమూనా సంపాదించి ఎదుటి వ్యక్తిని ఏం చేయాలో మనం దినాన్ని చూస్తున్నాం. ఏ భారతదేశమా నీ ప్రయాణం ఎటువైపు? ఈ గాథ ఎవరికి చెప్పుకుందాం? అందరూ తీస్తే నీతి నిజాయితీలు మాట్లాడుతున్నారు, కానీ జరుగుతున్నదేంటి? రామరాజ్యం చేస్తానన్నాడు గాంధీ గారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ఉరికమ్మం ఎక్కినారు నవ్వుతూ ఈ దేశ స్వాతంత్ర్యం కొరకు. కానీ వారు కనుక బ్రతికి ఉంటే వారు ఆత్మహత్య చేసుకుని ఏమని అనిపిస్తుంది నాకు. ఇందుకొరకేనా మేము స్వాతంత్రం సంపాదించింది? విద్యలో చదివితే రాగింగ్,
వ్యాపారంలో స్మగ్లింగు, రాజకీయంలోకి పోతే రిగ్గింగు. ఏమి నేర్చుకొచ్చినారయ్యా మీరు? ఎంత అభివృద్ధి సాధించినారయ్యా? స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు వస్తే కాలేజీకి పోతే రాగింగు, వ్యాపారంలో స్మగ్లింగు, రాజకీయంలో రిగ్గింగ్. అయితే చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ లెక్కల సిద్ధాంతంలో ఒక మాట ఉంది, 49 = 0, 51 = 100. ఎక్కువ శాతం ఏది ఉంటే అది సమాజంలో కనిపిస్తుంది. నేను మీ అందరికీ చేయెత్తి దండం పెడుతున్నాను. మీరు తల్లిదండ్రులు కోల్పోయినామనో, లేకుంటే మేము ఆర్థికంగా బాగలేక ఈ అవసరంలో పడ్డామనుకోకండి. మీకెంత పుణ్యమో ఉంటే ఈ స్థితికి వచ్చినారు. ఇది ఒక పరమ సత్యం. ఇది భాగవతంలో కథ ఉంది. కుబేరుడి కొడుకులు అంటే శ్రీమంతుల యొక్క కొడుకులు బట్టలు లేకుండా తిరుగుతున్నారు అడవిలో. వాళ్ళు ఎమ్మడి కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. ఆ మార్గంలో నారదుడు వస్తున్నాడు. అయ్యో నారదుడు వారు వస్తున్నారని స్త్రీలు బట్టలు వేసుకున్నారు. వీళ్ళు కుబేరుడు కొడుకులం కదా అని ఇప్పుడు మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంది ఈ కుబేరుడు కొడుకులు. వాళ్ళు బట్టలు లేకుండా అట్లనే ఉంటే ఆయన ఒక మాట అన్నాడు, సంపన్నుండొరుగాన నేడుతా సంపన్నాంధకారంబులో. శ్రీమంతమనే గుడ్డితనం చేత ఈ బహుపరాగాళ్ళు ఉంటారు. పొద్దుగాలే సార్ నువ్వు అన్న సత్యం, సార్ నువ్వు చేసింది సత్యం, సార్ నీ పిల్లలు సత్యం అని పొద్దున్న లేవంగానే వచ్చేటోడు డోల్ బజాయించగాళ్ళు ఉంటారు. విమర్శించే వాళ్ళ జోలికి పోరు. ఇగో వీళ్ళని పెట్టుకొని చేస్తే అయినా నారదుల వారు, వీళ్లకు దరిద్రమే వస్తే ఈ కండ్ల మీద ఉండే పొరలు కప్పుకపోతాయి అని. అందుకని మీరెంత పుణ్యం చేసినారో, ఇలాంటి పాఠశాలలో ఇలాంటి సత్పురుషుల యొక్క దానం చేసే అన్నం తిని ఇంత చక్కని యోగాభ్యాసం చేస్తున్నటువంటి విద్యా తపోభ్యాం. విద్య అంటే తపస్సు. అలాంటి తపస్సుకు ఆలయమైనటువంటి యావసంలో నివసించే మీ భాగ్యమని కొనియాడుతూ, అమ్మ మీరు చాలామంది వచ్చినారు. వీళ్ళకి ఎందుకు ఈ గతి పట్టింది అంటే మీరు క్షమించాలి. తల్లి మొదటి గురువు సంతానానికి. తల్లి ఒడిలో నుండి ధర్మం రావాలి, సంస్కారం రావాలి. తల్లి ఒడి నుంచి ఫ్యాషన్స్ వస్తున్నాయి. అయిపోదు నా పిల్ల తల కానీ ఏ బ్యూటీ పార్లర్కి తీసుకుపోయి ఏం చేయించుకోవాలి. మీరు అట్లా చేయరనుకోండి మంచివాళ్ళు. కానీ ఏ తల్లి తన కొడుకులకి ధర్మాన్ని ఉపదేశిస్తాదో ఆ తల్లి. అందుకనే తల్లి మొదటి గురువు సంతానానికి. మీకందరికి చేయొచ్చి దండం పెడుతున్నాను. మీ పిల్లలకి దండం పెట్ట నేర్పండి, दानम इव नेर्पंडी। जो माँ बाप अपने बच्चों को 10 साल के अंदर भगवान का प्रार्थना नहीं सिखाते हो, वो माँ बाप अपने ही बच्चों से आखिरी में रोना पड़ेगा। ये तल्लिदंड्री कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्थूल कर्तव्यम एंदया కాఫీ సేవనం, ఇడ్లీ సేవనం, దోశ సేవనమా? కర్తవ్యం దైవమాహినికం. దైవమాహినికం అంటే ఏంటి? బొట్టు పెట్టుకొని గంధముండలు పెట్టు కాదు, తల్లిదండ్రికి నమస్కరించడం, పెద్దలను గౌరవించడం, తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించడం. యోగ కర్మ సుకౌశలం అంటుంది భగవద్గీత. నీవేం పని చేసినావో ఆ పని సక్రమంగా చెయ్యి. కాబట్టి మనమంతా ఈ దేశం కొరకు, ఈ దేశంలో రాముడు పుట్టాడు, ఈ దేశంలో భీష్ముడు పుట్టాడు. వీళ్ళు తల్లిదండ్రికి సేవ చేసినారు. చాలామంది కొడుకులు ఒక్కొక్క కొడుకున్నోడు తల్లిదండ్రి అదాలైనారు. కోట్ల శ్రీమంతులు పాపం చిల్లరగాడు గారు వీళ్ళు. అయ్యి వస్తే కొడుకు ఇంట్లో ఉండడు, కొడుకు వస్తే అయ్యే ఇంట్లో ఉండడు. తనయుల సద్భాషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణములు అంటుంది భాగవతం. నాన్న నువ్వు నా కొరకు చాలా చేసినావు, నువ్వేమీ పని చేయనక్కర్లేదు, నీకు సేవ చేస్తాను, నీ సేవ చేయడానికి నీ కోడలు సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను అనుకుంటే సరిపోతుంది. కానీ తల్లిదండ్రులు చచ్చిపోయిన 3 దినాలకు మా వాళ్ళు వస్తలేరు, నాకు వీళ్ళు లీవ్ దొరకలేదు, పైసలు అయితే పంపిస్తే అంత్యక్రియలు చేయండి అంటున్నారు. ఏ భారతదేశమా? ఏ శ్రవణ కుమారుని కన్నటువంటి భారతదేశమా? రాముణ్ణి భీష్ముని కన్న భారతదేశమా? నీ ప్రయాణం ఎటువైపు అని ఏడుస్తున్నారు మా అనుభవులందరూ.
అందుకని మీరు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మేము ఎందుకు ఈ చదువు వచ్చిందంటే మేము మా పంతులు చూడంగానే భయపడుతుంటాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే పంతులు భయపడతారు. తేడా ఇంతే, ఇదే తేడా. మేము నిలబడి నేర్చినాము, మీ పంతులు నిలబడతాడు, మీరు కూర్చుంటారు. ఇది తేడా. రాముడు కృష్ణుడు ఆవాస విద్యాలయం చదువుకున్నారయ్యా. దశరథ మహారాజుకు లేక పుట్టినాడు రాముడు. ఇంటికి 96 మంది టీచర్లు వస్తుంది, కానీ వశిష్ఠుడు ఆశ్రమానికి పంపించినాడు రాముడిని. ఒకసారి రాముడు నేను అలుగుతుంటే కౌసల్యాదేవి చూసినది, కళ్ళ నీళ్ళు పెట్టినది. రాజాది రాజు కొడుకు, రఘువంశం యొక్క రాజు అయినా గురువు దగ్గర సేవ చేసినారు మనవాళ్ళు. కృష్ణుడు సాందీప మఠ దగ్గర కట్టెలు మోసినాడయ్యా. అలాంటి సేవ చేసినటువంటి ఆవాసాలే ఈ ఆవాసాలు. కానీ అరే లెక్కల టీచర్ మార్కులు వేయలేదు, ట్రాన్స్ఫర్ చేయి సమితి ప్రెసిడెంట్ చెప్పి, అవి ఇప్పుడు మండల ప్రెసిడెంట్ అయ్యి. అరే మా వాడి పిల్ల వాడు అనుడే ఇట్లా మాట్లాడు, ఏం నీకు ఈ ఊళ్ళో ఉన్నది ఇష్టం ఉన్నది లేదా? టీచర్ అంటే వాడి బాండ్ లేబర్ అనుకుంటా, నీకు నాకే ట్రాన్స్ఫర్ చేస్తామంటాడు. నీ అమ్మ ఏట్లో పోని వాగల పోని నాకేం చేసేది ఉన్నది, ఎవ్రీడే సండే అని నేను కాలం గడిపితే వాడు నా నెల వస్తే ఎప్పుడని. టీచర్లు గురువు దేవుడు, ఆచార్య దేవోభవ, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కాబట్టి మీకు చెప్తున్నాను, మీరు బస్సులో వెళ్ళవలసి వస్తే, మీకంటే పెద్దవాడు నిలబడితే మీరు కూర్చుంటే అది ఆవాస విద్యాలయానికి అపకీర్తి తెస్తుంది. రాసుకోండి మాట. ఒక గర్భవతి స్త్రీ కానీ ఒక ముసలాయన కానీ బస్సులో నిలబడ్డప్పుడు మీరు లేచి సీటు ఇవ్వడము ఈ ఆవాస విద్యాలయానికి సేవాభావానికి ప్రతీక. కాబట్టి మీరు ఈ పని చేయగలుగుతారు కదా, దానము ధర్మం చేయలేకపోయినా బస్సులో సీట్ ఇవ్వగలుగుతారు కదా, ఇది చేయండి నాన్న. ఇది చేస్తే మీకు తప్పకుండా ప్రతి వాళ్ళకి నమస్కరించండి, నమస్కరిస్తే సంస్కారం వస్తుంది. ఆ తర్వాత తండ్రులారా, మన పిల్లలేమో ఇక్కడ రారు, కానీ మన పిల్లలు ఇంటికాడ ఉన్నా కనీసం పిల్లలకు దండం పెట్ట నేర్పండి, దానం ఇవ్వ నేర్పండి. మీ పిల్లల చేత భగవద్గీత చదివించండి, భగవన్నామాన్ని చేయండి. వాళ్ళ ముందు మీరు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఏ తల్లి తన సంతానం ముందట అత్తామామలకు దండం పెడతదో ఆ బిడ్డ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత పెడుతుంది. ఏ కొడుకు తన కొడుకు ముందు తన తండ్రికి దండం పెడతాడో అది ఆ కొడుకు కూడా తనకు చేస్తాడు, లేకుంటే మిత్తితో వసూలు చేస్తాడు. జాగ్రత్త. ఆ తర్వాత ఇక దాతలు ఉన్నారే, ఇప్పటి వరకు నిజంగా సమాజంలో ధనం యొక్క కొరత ఉండే, అది ఒక విధంగా ఎందుకో ధనం కొరత మా చింతనను చూసాం. ఇప్పుడు ధనం కొరత లేదు, కానీ కార్యకర్తల కొరత కొట్టొచ్చినట్లు ఉన్నది. ఎందుకు ఉన్నదని షాద్నగర్లో అశోక్ సింఘాల్ గారు ఒక మాట చెప్పాడు. వానప్రస్థాశ్రమం అని ఉంటుందండి, బ్రహ్మచర్యంలో విద్య, గృహస్థాశ్రమంలో భార్య పిల్లలు సంపాదన పెళ్ళిళ్ళు. ఇక ఇంట్లో వీడిని ఎవ్వడు చూడటానికి కూడా ఇష్టపడరు. మీరు మావాళ్ళు మంచోళ్ళు వీళ్ళని ఏమనుకుంటుండొచ్చు, కానీ ముసలోడు రమ్మంటే వారు పిల్లలు. అప్పుడు వానప్రస్థాశ్రమం. ఇప్పటి వరకు సమాజాన్ని తిన్నవు, ఇప్పుడు నీది నువ్వు తినుకుంటూ సమాజానికి సేవ చెయ్యి. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు తనువు పటుత్వమున్ వదలి తాతయునై వెతగాకమున్ను ఘనకపవాత పైత్యములు గప్పి మతిభ్రమరాకమున్ను. ఈ శరీరం ఎప్పటికీ ఇట్లనే ఉండదు, ఈ కాలు చేయి ఎప్పటికి ఇట్లనే పనిచేయదు. కాబట్టి ఇవి మంచిగా ఉన్నప్పుడు, తన బాధ్యతలు తీరినప్పుడు ఈ సమాజానికి సేవ చేయడం. ఇది అశోక్ సింఘాల్ గారు 2 ఆశ్రమాలు పనిచేస్తాయట. మేధావి వర్గము, వానప్రస్తులు, ఇవి 2 పనిచేయక భారతదేశం యొక్క స్థితి పతనావస్థకు పోయిందని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళంతా, మా కృష్ణారెడ్డి గారు అంతా వానప్రస్తులనే ఉన్నారు. వీళ్ళంతా